చింతపండు, ఇటుకరాయ పొడి, సబ్బు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఊరుండి వచ్చినాక 1 వీక్ అయితే నేను బాగా రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే వాయిస్ బాగాలేదు, బాగా గొంతు అనేది బాగా పట్టేసింది అనమాట. ఇంకా దానివల్ల ఫుల్గా వారం రోజులు రెస్ట్ తీసుకొని ఇంకా బద్దకిస్తే ఇంకా బద్ధకం ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి నేనైతే ఊరుండి వచ్చాక డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కదా. ఊరుండి వచ్చేలోకి అయితే ఒక్కొక్క రూమ్ అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, డీప్ క్లీన్ అనమాట. మేము గృహప్రవేశం అయిన తర్వాత సామాన్ అన్ని ఇంటికి వచ్చిన నుండి పైన కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కబోర్డ్స్ ఏవి క్లీన్ చేయలేదనమాట. అంటే ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటున్నాను, పెట్టేస్తున్నాను. ఈసారి అయితే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సామాన్లన్నీ తీసేసి మొత్తం తోమేసి మొత్తం పైన రోజుకు ఒక రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వీలైతే కిచెను, బెడ్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు చేస్తానేంటి అనేది. వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కబోర్డ్స్ పైన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేనైతే ఎప్పుడైనా పైనే తుడిచేస్తున్నాను. ఊరు నుండి వచ్చేసరికి ఒక 15 డేస్ లేకపోయేసరికి మొత్తం ఇంకా డస్ట్ ఎక్కువైపోయిందనమాట. ఇదిగోండి, ఇంకా డస్ట్ అనమాట ఎలా ఉన్నాయి లోపల. ఇంక ఇందులో అదే ఇత్తడి సామాను, స్టీల్ సామాను అన్నీ ఇందులో ప్యాకప్ అనమాట. ఇవన్నీ కవర్లో పెట్టేశాను. ఇంక ఇవన్నీ తోమ పెట్టాలన్నమాట. ఒకసారి మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిది. ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ వరకు సామానే ఉన్నాయి. ఇంకా అటువైపు వచ్చేసరికి ఇంకా లగేజ్ బ్యాగులు ఉంటాయి అనమాట. వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకెళ్లే బ్యాగులు అటువైపు ఉంటాయి. ఇక్కడ వరకు సామానే ఉన్నాయన్నమాట. ఇవైతే పూజ చెంబ అంటారు కదా, దేవుడి దగ్గర పెట్టాల్సింది. గత రోజు తోమలేనని చెప్పేసి వాడడం లేదు. ఇదైతే దీన్నైతే మేము మట్టు కంచం అంటాము. ఇది పెళ్ళిలో అయితే బాగా యూజ్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేస్తాను అనమాట. ఇది వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టేదాను. ఇక్కడైతే ఆ ప్లేస్ అక్కడ లేదని చెప్పేసి బరువు అనమాట, చాలా వెయిట్ ఉంటుంది ఇది. అప్పుడు నేను పేపర్ వేయకంటే పెట్టేసినట్టున్నాను. ఈసారి చూడాలి, పేపర్ వేసి ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. డస్ట్ చూడండి ఎంత ఉందో. గిన్నెలన్నీ అయితే బయట పెట్టేశాను తోమడానికి. ఇవి ఓన్లీ బెడ్రూమ్లో పైన కబోర్డ్స్ చూపించాను కదా, దాంట్లో ఉన్న సామాన్లు. ఇంకా అలాగే కిచెన్లో అయితే తర్వాత తోముతాను. ఇవి అయిపోయిన తర్వాత అవన్నమాట తీస్తాను. చింతపండు, ఇటుకరాయ పొడి, సబ్బు అనమాట. ఈ 3 గిన్నెలు తోమిన సబ్బు. ఈ 3తోనే ఇవన్నీ క్లీన్ అవుతాయి. గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇటుకరాయ పొడి ఇంకా అలాగే సబ్బు వేసుకొని తోమే అనుకోండి, నీట్గా ఉంటాయి. ఇంకా అలాగే నేను తోమేసి కడిగేసి ఇచ్చిన తర్వాత అత్తమ్మ అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ జాగు పాప వచ్చేసరికి అక్కడ పెడుతుంటే ఇంకా అత్తమ్మ వచ్చేసరికి మొత్తం తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నాము. ఇంక ఇవన్నీ జాగు పాప ఒక్కొక్కటి బోర్లేసేస్తుంది. ఇలా గిన్నెలన్నీ ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇంకా నేనైతే కవర్లో మళ్ళీ ప్యాక్ చేసేసి యథావిధిగా పెట్టేస్తాను. అప్పుడు మళ్ళీ ఒక 3 ఇయర్స్ తీయకపోయినా సరే బాగుంటాయి. అంటే పండగలు ఈ టైంలో వస్తే మాత్రం కంపల్సరీ ఇత్తడి ఇవన్నీ తీసి వాడతాను నేను. ఎందుకంటే సామాన్లు ఉన్నదే వాడుకోవడానికి. ఇంకా అలాగే యథావిధిగా తోమేసేసి పెట్టేస్తాను. కాకపోతే ఇంకా డీప్ క్లీన్ అనేది చేయలేదు నేను అనమాట. అందుకే ఇప్పుడు అవన్నీ తీసాను. మనం కవర్లో ప్యాక్ చేసుకోవడం వల్ల ఇంకా దుమ్ము ఏమీ వెళ్ళదు, కాకపోతే కొంచెం నల్లగా అవుతాయి. ఇప్పుడు గుడ్డ పెట్టి తుడిచేస్తాం కదా, మంచిగా ఎండ ఉంటే ఎండలో ఆరబెడితే ఇంకా బాగుంటాయి. కాకపోతే మాకు ఆ రోజు వర్షం పడింది, అందుకే ఇంకా బయట ఏమీ ఆరబెట్టలేదు. ఇంకా అలా ఫ్యాన్ వేసేసి హాల్లో అయితే ఇంకా అలా ఆరబెట్టేసుకున్నాము. ఇత్తడివన్నీ తోమేసిన తర్వాత స్టీల్వన్నీ ఒకసారి తోమాను. ఇంకా అవన్నీ ఫ్యాన్ కింద అయితే ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాము.
గిన్నెలన్నీ చూడండి ఎంత మెలమెలా మెరిసిపోతున్నాయో. ఇక్కడైతే అత్తమ్మ ఇంకా తుడుస్తూ ఉన్నారు పెద్ద పెద్ద ప్లేట్లు ఇవన్నీ. చిన్న చిన్న గిన్నెలన్నీ జాగు పాప అయితే తుడిచేసి అక్కడ పెడుతుంది. ఇంకా సాయి వచ్చేసరికి వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే బెడ్రూమ్లో కబోర్డ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే కిచెన్లో కబోర్డ్స్ అయితే కొంచెం దారుణంగా ఉన్నాయని చెప్పాలి. నేను కింద ఏమి టచ్ చేయట్లేదు, పైన కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా వైట్గా, ఇవైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి మొన్న వరదలు వచ్చినప్పుడు మాకు సెప్టెంబర్లో వరదలు వచ్చాయి కదా, అంతకుముందు బాగానే ఉన్నాయి కానీ ఆ వరదలు వచ్చిన తర్వాత కొంచెం అన్నీ బూజులాగా వచ్చాయన్నమాట సామాన్లన్నీ. మాకు పైకేం వాటర్ రాలేదు కానీ ఇంకా అలా ఎందుకో మరి ఆ చెమ్మగా అయితే అలా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సామాన్లు, ఇవన్నీ స్టీల్ సామాను, డిన్నర్ సెట్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ కిందకి దించుతున్నాము ఇప్పుడు. ఇందులో అయితే నేను మిక్సీలు ఇంకా రైస్ కుక్కర్ అయితే నేను అసలు వాడను. ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే ఎప్పుడైనా వాడదాం అనుకుంటాను కానీ అది ఎప్పుడు గ్యాస్ మాకు స్పేర్ బండి ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం కూడా ఉండదు. నేనైతే కావాల్సిన వరకే గిన్నెలు తీసుకొని వాడుకుంటాను. ఇంకా మిగతా వచ్చేసరికి అన్నీ పైన పెట్టేస్తాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైన పెట్టేస్తాను. ఎందుకంటే ఎన్ని గిన్నెల కింద ఉంటే అన్ని గిన్నెలు వాడాలనిపిస్తుంది, అన్నిసార్లు తోమాలనిపిస్తుంది. అందుకని నేనైతే తగ్గట్టు వాడుకుంటాను. ఇంకా మిగతా దీని పైన పెట్టేస్తాను కదా. ఇగోండి ఆ అట్టపెట్టెలో ఉండడం వల్ల ఇలా బూజులాగా వచ్చిందనమాట. ఓన్లీ ఈ కిచెన్ వరకు ఒక్కటే వచ్చింది. క్లీన్ చేద్దాం అని చెప్పి అలా లేట్ అయిపోయింది. ఇంకా పెద్ద పెద్ద గరిట్లు, ఇంకా చక్రాల గిద్దలు, చెక్కల పేటలు ఇవన్నీ అందుబాటులో ఉంచేటట్లుగా పెట్టుకుంటాను కిచెన్ పైన అనమాట. ఇంకా పైన రాగి బిందె ఇవన్నీ పెట్టేశాను. అంటే ప్యూరిఫైర్ ఉంది కదా, ఇంకా బిందెలు అన్నీ పైన పడేశాను. ఈ కబోర్డ్లో అవతారం అయితే ఇలా ఉంది. ఇంకా ఆ రోజంతా అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఓన్లీ నేను పైన కబోర్డ్స్ వరకే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కింద కబోర్డ్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆ పై వచ్చేసరికి అంత త్వరగా టచ్ చేయమన్నమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ ఉంచుకుంటాం కదా, పద్దాక తీసే పని ఉండదు. ఇంకా ఆ సామాన్లు కూడా అన్నీ బయట పడేసేసి ఇంకా హాట్ బాక్సులు అన్నీ తీసేసాను. ఇంకా ఇవి తీసేటప్పుడు సాయికి చిన్నప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అనమాట ఇవి చిన్నవి చాక్లెట్స్ వేసి ఇచ్చాము. ఆ బాక్స్ అయితే గుర్తుగా ఒక బాక్స్ ఉంచాను, ఆ ఎల్లో కలర్ బాక్స్ అనమాట అది. ఇవన్నీ డిన్నర్ సెట్లో సెట్ బాగానే ఉంది. కాకపోతే అన్నీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి కవర్లు అన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఆ అట్టపెట్టెలన్నీ పక్కన పడేశాను. ఆల్రెడీ డిన్నర్ సెట్లో సగం అయితే వాడుతున్నాను, మిగతా సగం వచ్చేసరికి ఇంకా పైన పెట్టాను. ఇగోండి నేను తోముతున్నప్పుడు వర్షం పడుతుందన్నాను కదా, ఇగోండి మేఘం ఎలా వచ్చేసింది చూడండి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా పక్కన ప్లేస్ అయితే ఖాళీగా ఉంది కదా, ఇప్పుడైతే ఇల్లు కట్టేస్తున్నారు. ఇంకా దుమ్ము అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల దుమ్ము కొంచెం తగ్గింది. ఇప్పుడైతే కబోర్డ్స్ క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా దానిపైకి వెళ్ళడానికి వీలు లేదు నాకు. అందుకే పిల్లలైతే ఇంకా ఎక్కేసి క్లీన్ చేస్తామంటున్నారు. నేను ఎక్కుతానని ఇద్దరు పోట్లాడేసుకుంటున్నారు. ఇంకిద్దరిని అయితే పైకి ఎక్కిచ్చేసాను. ఇంకా క్లాత్ ఇచ్చేసి క్లీన్ చేయమంటే వాళ్ళే చేస్తున్నారనమాట. లేవా మెల్లగా మిక్సీ దీంట్లో ఇంకా ఈ కబోర్డ్లు అయితే ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉండిపోయినాయి. గిన్నెలు అయితే ఇంకా తీసేసి మళ్ళీ తోమేశాను అవి. ఇంకా ఈ కబోర్డ్స్ పాపం ఇద్దరికి క్లాతులు ఇచ్చేసి తుడిచేస్తున్నారు ఇద్దరు కూర్చొని. పిల్లలు మాత్రం బాగా హెల్ప్ చేశారు ఈ విషయంలో. ఈసారి డీప్ క్లీన్ చేసేటప్పటికి నిచ్చెన అయితే కొనుక్కోవాలి. ఆన్లైన్లో చూస్తున్నాను, మరి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర తక్కువ ఉంటుంది. క్వాలిటీది అయితే చూడాలి. అది కూడా దోశ. ఓ ఇంకా ఏమున్నా అదొకటా వెయ్యి. పైన అయితే ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ అయితే సాయి అయితే కింద దించేస్తున్నాడు. మా పిల్లలు చూసారా పాడుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇటువైపు అయితే ఇంకా లగేజ్లు అన్ని బ్యాగులు ఉన్నాయి కదా, అవన్నీ కింద దించేయమంటున్నాను. ఎందుకంటే అవన్నీ దులిపేసేసి ప్యాక్ చేసేద్దామని. హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తా.
పైన కబోర్డ్స్ అన్నీ నీట్‌గా తుడిచేసిన తర్వాత ఇంకా మళ్ళీ ప్యాకప్ అనమాట ఇవన్నీ. నీట్‌గా తుడిచేసి లైన్‌గా పెట్టేస్తున్నాము. ఇటువైపు అంతా ఇంకా సర్ది పెట్టేసాము. అవన్నీ బొంతలు, దుప్పట్లు, దిండులనమాట. మా ఇంటికి చుట్టాలొస్తే ఎక్కువ మందొస్తారు. లేకపోతే ఎవరు రారు. ఆళ్ళొచ్చేటప్పుడు యూజ్ చేయడానికి అవన్నీ పైన పెట్టేసాము. ఇంక ఇటువైపు వచ్చేసరికి లగేజ్ బ్యాగులు. ఇంక ఇటువైపు ఈ అలమార అయితే ముందు రోజు సర్దేశాను. వారానికి ఒకసారి సర్దుతూనే ఉంటాను. ఇంకా అలాగే ఇటువైపు అయితే ఇత్తడి సామాను, స్టీల్ సామాన్లు ఇవన్నీ పెట్టేసేసి ప్యాకప్ అయితే అయిపోయిందనమాట. అన్నీ కవర్లో పెట్టేసాను. దానివల్ల డస్ట్ అయితే వెళ్ళదు అసలు. ఇంకా కబోర్డ్స్ కూడా పెట్టేసి ఇంకా కబోర్డ్స్ పైన తలుపులు కూడా అన్ని క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేసేసాము. ఇప్పుడు వరకైతే బెడ్రూమ్‌లో పైన కబోర్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అల్మార్స్ అయితే నేను ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను. ఇప్పుడు వచ్చేసరికి కిచెన్ అనమాట. కిచెన్‌లోదైతే బాగా చిన్నగా ఉంది. సాయి అయితే పైకి వెళ్ళనమ్మా అన్నాడు. కాకపోతే ఎళ్ళు నాన్న అని చెప్పి బతిమలాడిచ్చేసి ఇంకా పైకైతే ఎక్కిచ్చాను. పాపం వాడి ఫ్యాంట్ చూడండి ఎలా అయిపోయింది. అంత డస్ట్‌గా ఉందనమాట అక్కడ. ఇంకా అవన్నీ పాపం చెప్తూ ఉంటే ఇంకా డస్ట్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. పాపం నీట్‌గా క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నిదానంగా వాడు చెప్పుకుంటూ వాడు ఇసుకుపోయాడు అనమాట ఇక్కడ తుడవడానికి. అదైతే సరదాగా ఎక్కారు కానీ ఈ కబోర్డ్స్ మాత్రం ఇష్టం లేకుండానే ఎక్కాడు. కాకపోతే ఎవరు లేరు కదా నాన్న నేనైతే వెళ్ళలేనని చెప్పి ఏదో మాటలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ గుండె కర్ర తుడుస్తున్నాడు కదా, అక్కడే అనమాట ఎక్కువ పట్టింది. మనం ఇలా చూసుకోలేదనుకోండి చెదలు కూడా పట్టే అవకాశం ఉంటాయి. మీరు గమనిస్తే నేను దేంట్లో కూడా న్యూస్ పేపర్స్ వేయలేదు అల్మరాల్లో. ఎందుకంటే మేము కబోర్డ్స్ చేయించిన ఆయన చెప్పారనమాట, అసలు న్యూస్ పేపర్సే వాడొద్దమ్మా, నార్మల్గా ఉంటాయి కదా సీట్స్ అవైతే యూజ్ చేసుకుంటాను. 130 250 పడింది ఒక్కొక్కటి. అంటే 6 మీటర్స్ 7 మీటర్స్ ఉంటుంది. ఇంకా నేను ఇల్లు మొత్తానికి అదే అనమాట. అప్పుడులోనే 2000 అంత అయ్యాయి నాకు ఇల్లు మొత్తంలో వేయాలంటే. ఆ న్యూస్ పేపర్స్ అయితే ఎక్కడా వేయలేదు. ఇంకా పిల్లలు అందరము పనులు చేసి అలసిపోయాం కాబట్టి మా బావ అయితే ఇంతలోగా వేడివేడిగా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇంకా పునుగులు అయితే తీసుకొచ్చారు. నేనైతే పునుగులు తింటున్నాను. పిల్లలైతే ఫ్రైడ్ రైస్ అవి తిన్నారు. ఇంక ఇంతలోగా మాపు కర్ర, బూజు కర్ర ఇరిగిపోయినాయి అనమాట. మనకి ఎప్పుడైనా పనులు అయినప్పుడే కదా అలాంటివన్నీ ఇరిగిపోతాయి. ఇంకా అవి కూడా తీసుకొచ్చారు. తిన్నాం కాబట్టి కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తము నీళ్లు పోసి కడుగుతున్నాను. ఇంకా ఇలా నీళ్ళు పోసి కడగడం వల్ల మనకి ఇలా డీప్ క్లీన్ చేసేటప్పుడు ఇలా కడుక్కుంటేనే మంచిది. నార్మల్గా అయితే ఎప్పుడూ మాప్ పెట్టేసుకుంటాం కదా వారానికి 3 సార్లు 4 సార్లు. అంతేగాని ఇంక ఇలా నీళ్ళు పోసి అయితే కడిగే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మాప్ పెట్టే కంటే నీళ్ళు పోసి కడిగితేనే బాగుంటుంది ఇల్లు, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. కాకపోతే బయటికి నీళ్ళు వెళ్ళే ఆప్షన్ లేదు మాకు. అంతకుముందు హోల్ పెట్టాము, కాకపోతే ఫిల్లర్ అడ్డొచ్చేసింది. ఇంకా అందుకని ఎప్పుడైనా కడగాలంటే ఇలా ఇటువైపు చిన్న గుమ్మం ఉంది కదా, అటువైపు అయితే ఇలాగా నీళ్ళన్నీ నెట్టేసుకోవడమేని. నీళ్ళతో కడిగితే మాత్రం చాలా బాగుంది ఆ రోజు ఇల్లు అయితే. మనకి మాప్ పెట్టే కంటే ఇలా నీళ్ళు పోసి కడిగితేనే బాగా అనిపిస్తుంది. ఇంకా మొత్తం నేనైతే నీళ్ళు పోసే కడిగేసాను. కిచెను, హాల్ మొత్తం అన్ని రూములు కూడా క్లీనింగ్ అయిన తర్వాత ఇలా నీళ్ళు పోసి కడిగామనుకోండి, చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇంకా తర్వాత వచ్చేసరికి ఎక్కడైనా వాటర్ ఉంటాయేమని చెప్పేసి ఇంకా ఇగోండి ఇలాగ ఇంకొకసారి కూడా తుడిచేసానమాట. ఇంకా నీట్గా అనిపిస్తుంది ఇల్లు మొత్తము. ఈ పనులన్నీ అయ్యేసరికి నాకైతే ఈవినింగ్ 7:30 అయితే అయిపోయింది. ఇంకా అలాగే మ్యాట్లు కూడా ఉతికేసేసి వేసేసాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే చాలా నీట్గా అనిపించింది. నీళ్ళతో కడిగితే ఈ విధంగా ఉంటుంది ఇల్లు. పనులన్నీ అయిపోయినాయి కాబట్టి నేను కూడా తలకు స్నానం చేసేసి ఇంట్లో అయితే మంచిగా సాంబ్రాణి అయితే వేశాను, ధూపం వేశాను అనమాట. ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.